గొడ్రాలు. ఒకరోజు ఆమెకు దేవదూత కనిపించి, నీవు గొడ్రాలవు కాని ఇకపై బిడ్డను కంటావు, జాగ్రత్తగా ఉండు. ద్రాక్ష సారాయిని గాని ఘాటైన మద్యమును కాని సేవింపరాదు, అశుచికరమైన పదార్థములను ముట్టుకోవద్దు. నీవు గర్భవతివై బిడ్డను కంటావు. ఆ శిశువు తల జుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డ నీ కడుపున పడినప్పటి నుండి వ్రతతత్పరుడై ఉంటాడు. అతడు ఇజ్రాయేలీలను ఫిలిస్తీయుల నుండి కాపాడుతాడు అని ఆ దేవదూత చెప్తుంది. అదే మాట తన భర్త అయిన మనోవాకు చెప్తుంది. అతని భార్య చెప్పిందంతా వినిన మనోవా దేవునికి మనవి చేసి, ప్రభు, నీవు పంపిన ఆ దివ్య పురుషుడు మరలా మాకు దర్శనమిచ్చి పుట్టబోవు శిశువునకు మేమేమేమి చేయవలెనో తెలియజెప్పుము అని ప్రార్థిస్తాడు. ప్రభువు మనోవా ప్రార్థనను ఆలకిస్తాడు. మనోవా భార్య పొలమున ఉండగా మొదట దర్శనమిచ్చిన ఆ దివ్య పురుషుడు రెండవసారి కూడా కనిపిస్తాడు. అప్పుడు తన భర్త అయిన